హలో అండి. హాయ్. హాయ్ అండి. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? గోల్డ్ రేట్ చూస్తుంటే పబ్లిక్ ఎవ్వరు కూడా కొనుక్కోరు. ఎందుకోసం అంటే ఆ గోల్డ్ రేట్ 1,50,000 చేంజ్ లో ఉంది. అయితే ఎంత 10 గ్రామ్స్ 1,50,000 చేంజ్. 10, 20, 30 ఒక 30 గ్రామ్స్ 40 గ్రామ్స్ 50 గ్రామ్స్ కనంటే ఒక సెకండ్ హ్యాండ్ కారే వచ్చేస్తుంది, స్థలం వస్తుంది ఏదైనా చిన్న. సో దీనికి పెట్టే రేట్తో స్థలాలు, పొలాలు, కార్లు, వెహికల్స్ కొనుక్కోవచ్చు. అండ్ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే గోల్డ్ ఖచ్చితంగా మరి ముఖ్యంగా లేడీస్కి ఫంక్షన్స్ అప్పుడు, కట్నాలు అప్పుడు, మ్యారేజెస్ అప్పుడు ఇది చాలా అవసరం కదా, అత్యంత అవసరం. సచ్చినట్టు వాళ్ళే కొంటారు అనేసి ప్రతి సంవత్సరం దీనికి డిమాండ్ పెరుగుకుంటూ పెంచుకుంటూ వెళ్తున్నారు. సో దురాశ దుఃఖానికి సేట్ అన్నట్టు మరీ ఎక్కువ రేట్ పెంచిన జనాలు కొనుక్కోరు. మనదేమీ రిచ్ కంట్రీ కాదు, కెనడా, యూఎస్ఏ, మెక్సికో, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా అలాంటి కంట్రీ కాదు కదా. ఎక్కువ పేద ప్రజలు ఎక్కువ, రిచ్ పీపుల్ తక్కువ. సో పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి పబ్లిక్ దీన్ని కొనలేరు ఇంత రేటు పెడితే. సరే దురాశ దుకాణం ఏంటంటే ఇప్పుడు అసలుకి కొనరు. వాళ్ళు ఏమనుకున్నారంటే గోల్డ్ ఇంత రేట్ పెంచితే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, కానీ ప్రాఫిట్ కాదు కదా, అసలు ఎవరు దాని జోలికి వెళ్ళరు. ఇదంతా అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అని కూడా అంటున్నారు. అట్లా అనుకోవచ్చా? కావాలంటే మార్కెటింగ్ స్ట్రాటజీగా కూడా చూస్తున్నారు. మీకు అట్లా మార్కెట్ స్ట్రాటజీ ఏం కాదండి, ఇది గవర్నమెంటే పెంచుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్తే స్టేట్ గవర్నమెంట్ అదే చేస్తుంది కదా. అండ్ మార్కెట్, కంట్రీ, స్టేట్ మొత్తం గవర్నమెంట్ అండర్లోని వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి ఏది మార్కెట్లో జరిగినా కూడా వాళ్ళు చెప్పిందే చేస్తారు. మీరు ఫస్ట్ గోల్డ్ కొన్నప్పుడు ఎంత ఉండేదమ్మా? ఇప్పుడు ఎంత చేంజ్? 2007 చెప్తాను. 2007 లో ఉన్నప్పుడు 16,000 ఉండేది. 16 yes. 10 గ్రామ్స్ 16,000. ఓకే. అంటే ఎంత దాచారు అప్పుడు గోల్డ్? ఒక 10 గ్రామ్స్. 2002లో 2003లో అయితే 8,000 ఉండేది. సో అలాగా రేట్ పెంచుకుంటే ఇప్పుడు ఇంత ఎక్కువ పెంచితే ఎవ్వరు కొనలేరండి. అంటే వాళ్ళు గవర్నమెంట్ ఒక ప్రైస్ ఫిక్స్ చేసినప్పుడు జనాలు ఎక్కువ మంది మెజారిటీ కొనుక్కుండే రేట్ పెంచాలి. మీరు అప్పుడు కొనుక్కునేటప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా ఈ రోజు ఎంత పెరుగుతుందని? ఎందుకంటే 1,50,000 కాస్త ఇంకా 3 లక్షలు కూడా వెళ్ళొచ్చు. చేయలేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే రీజనబుల్ పెడితే ఎక్కువ మంది కొంటారు, అంత అతికి మించిన రేట్ పెడితే కొంతమంది బాగా సెలబ్రిటీస్ కొనడానికే భయపడుతున్నారు. ఇక సామాన్య ప్రజలు ఏం కొంటారు? దీంతో పాటు సిల్వర్ కూడా పెరుగుతుంది కదా, ఏం చెప్తారు? కొనరు, ఇంకా దాని జోలికి ఎవరు వెళ్ళరు. సెలబ్రిటీసే భయపడిపోతుంటే ఇంకా మామూలు లేదు. సిల్వర్ కొనరు, గోల్డ్ కొనరు. అవసరం అయితే రోల్ గోల్డ్ వేసుకుంటారు, మెటల్ వేసుకుంటారు, ముత్యాల దండలు వేసుకుని వాటితో మేనేజ్ చేస్తారు. ఇప్పుడు గోల్డ్ లేకపోతే మనకి ఏమి ప్రాణభయం కాదు కదా, అది వేసుకోకపోతే చచ్చిపోతాము, లేదంటే జీవితం శూన్యం అయిపోద్ది, అట్లేం లేదు కదా. అవును, గోల్డ్ లేకపోతే చచ్చిపోతాం ఏమన్నా, మనకు ఏమైనా ప్రాణహాని ఉందా, లేదంటే జీవితం ఏమైనా శూన్యం అయిపోతుందా? అంతే, లైట్ తీసుకుంటారు జనాలు. ఓకే అండి, థ్యాంక్ యూ.